నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ నారాయణ స్కూల్లో దారుణం విద్యార్థులపై ఉపాధ్యాయుడి దాడి కార్పొరేట్ పాఠశాలలపై అధికారుల పర్యవేక్షణ కరువు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో గల నారాయణ స్కూల్ తమ పిల్లలు కణవేణి అఖిల్ కణవేణి అనివీక్ష చదువుతున్నారని తమ పిల్లలను క్లాస్ రూంలో విచక్షణారహితంగా కొట్టారని ఇదేమిటని అడగడానికి వెళ్లిన తల్లిదండ్రులకు కనీస సమాధానం చెప్పకుండా పైగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారని స్కూల్ యాజమాన్యం అడగడానికి వెళ్లిన తమ ఫోటోలు వీడియోలు తీసి తమనే బెదిరించారని తెలుపుతూ పిల్లలను ఉపాధ్యాయుడు కొడుతున్న సీసీటీవీ ఫుటేజ్ మీడియాకు అందజేస్తూ తల్లిదండ్రులు కణవేణి అక్షయ శ్రీనివాసులు కరీంనగర్ 1 టౌన్లో ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని వివరణ కోరగా ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలను కొట్టడం అనేది ఖండిస్తున్నామని మేము సంబంధిత ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంఈఓ మధుసూదనాచారి గారి వివరణ కోరగా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి తోటి పిల్లలను ఉపాధ్యాయులను వారి వివరాలను తీసుకొని ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకుంటామని తప్పులు ఏమైనా ఉంటే స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధ్యత లేని స్కూలు
దానిపై మీ వివరణ. సార్ మనీ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా సార్. ఇక్కడ మాకు లక్షలలో వెచ్చించేది మేము చదువు చెప్పడానికనే అని మేము 100% అంటున్నాము. ఏ స్కూల్లో కాదు సార్, ఏ ప్రైవేట్ పాఠశాలలోనైనా మనము రుసుము చెల్లించేది చదువు చెప్పించడానికే కానీ పనిష్మెంట్ చేయడానికి కాదు సార్. నేను దాన్ని ఖండిస్తున్నాను. అటువంటి వాక్యాలు ఏమైనా ఉంటే మేము పేరెంట్కే సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం, కానీ బీయింగ్ యాజ్ ఎ మేనేజ్మెంట్ వీఆర్ నాట్ సపోర్టెడ్ టు ద స్టాఫ్. టీచర్కి సపోర్ట్ చేయట్లేదు. ఇలాంటి విషయాలు ఎప్పటికీ చేయకూడదు. నా పేరు అక్షయ. మా పిల్లలు నారాయణ స్కూల్ చదువుతున్నారు. అయితే మా పాప ఇంటి ముందు 3 days ముందే పాప కొట్టింది సార్ అని చెప్పింది. ఎందుకు కొట్టిందంటే చదువు విషయంలో కొట్టిందా అంటే చదువు విషయంలో కాదు, వట్టిగానే ఇట్లా పెన్ను కింద పడ్డగా తీసుకోవడానికి పోతే మాట్లాడుతున్నాను అని కొట్టిందానంటే మేము పట్టించుకోలేదు. సారు చదువు కోసం ఇట్లా కొట్టవచ్చు అని మేము సైలెంట్గా ఉన్నాం. కానీ నా బాబును బ్యాగ్ పట్టి మొహం మీద కొట్టేసరికి కొంచెం దెబ్బ తాకి ఇట్లా బ్లడ్ వచ్చింది. అందుకోసమే స్కూల్కు అడగడానికి వచ్చినాము. ఇక వాళ్ళు కూడా సరిగ్గా ఏం రెస్పాండ్ కాకపోయేసరికి ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా పాప కూడా కొంచెం భయపడి ఏం చేస్తలేదు. సార్ అట్లాంటి సార్లు ఉండద్దు కదా, పిల్లలకి వాళ్ళే కదా చెప్పేది. పిల్లలు వాళ్ళని చూసి నేర్చుకుంటారు కదా. సార్ మంచిగా ఉంటేనే కదా మాకు కూడా కొంచెం ఆడపిల్లల్ని స్కూల్కి పంపిస్తే రక్షణ ఉంటుంది. వాళ్ళు ఉన్నారు కదా, సార్లు ఉన్నారు మంచిగా చూసుకుంటారని మేము కూడా వాళ్ళని నమ్మి స్కూల్కి పంపిస్తాం కదా. అట్లాంటి సార్లు ఉండద్దు, వాళ్ళు చూసుకోవాలంతే, ఏం లేదు. మా పిల్లలు లెక్క ఇంకెంతో మంది ఉంటారు కదా పిల్లలు. స్కూల్ ఏం జరిగింది? స్కూల్లో ఇక జరిగిందంటే పాపను 3 days కింద కొట్టిందే తెలుసు నాకు. పాప ఇప్పుడు ఏం చెప్పలేదు. అదే కొట్టిందంటే చదువు విషయంలో కొట్టిందని నేను కూడా పట్టించుకోలే, వాళ్ళ డాడీ కూడా చెప్పలేదు. ఇక అంతలే కానీ మళ్ళీ నిన్న బాబును కొట్టేసరికి మేము దెబ్బ కనబడుతుంది, బయటికి కనబడేది కాబట్టి అడిగినాం వచ్చి. బ్యాగ్తో కొట్టిండు. అది కోపం వస్తే ఒక్కసారి కొట్టాడు. 3 సార్లు బ్యాగ్తో కొట్టాడు కదా, మొహం మీద వేసిండు బ్యాగ్తో. అట్లా కొట్టుడు సార్ కోపం వస్తే కొట్టని, చదువు వచ్చి కొడతారు సార్లు, ఎవరైనా కొడతారు, భయం ఉండాలి. కాకపోతే సేఫ్టీ కొట్టాలి కదా. ఎట్లా పడితే అట్లా కొట్టలేదు. చిన్న పాప కూడా ఆమె కూడా భయపడి చెప్తలేదు. చిన్నపిల్లలు అట్లనే ఇక చేతి ఉంది కదా అని మరి ఎట్లా పడితే అట్లా కొట్టు కంటిన్యూగా కోపం వస్తే గంటగానే కొడతారు ఆ సారు. అట్లా ఎట్లా మెయింటైన్ చేస్తాడు సార్కి కూడా తెలియదు కదా. గట్ల కొడతారు చిన్న పిల్లల్ని, గట్ల కొట్టి ఎట్లుంటారు వాళ్ళు. కోపం వస్తే కొట్టని మేము అర్థంటలేము, కానీ పిల్లలని అసఖ్యం ప్రవర్తించాలని చెప్పేసి ఇక పాప నాతో ఎప్పుడు అనలే, కానీ ఇక వాళ్ళు భయపడి ఏది చెప్తలేదు. కానీ సారు నింటాడు అని అంటుంది. మాటలు అంటాడు సార్, ఇట్లా అట్లా మాట్లాడతాడని చెప్పింది. కానీ ఇక మేమంట ఇట్లా పట్టి మిమ్మల్ని 5th క్లాస్లో కూర్చోబెట్టబా మీరు ప్రిన్సిపల్కి చెప్తారా అని అంటాడట. చెప్తే కొడతాడట, మీరు ప్రిన్సిపల్కి చెప్తారా అని తెలిసి కొడతాడట. అట్లాంటి సార్లు ఉండద్దు, కొంచెం సార్లు మంచిగా ఉండాలి, వాళ్ళు చర్య తీసుకోవాలి అంతే. వాళ్ళు భయపడతారు. మా బాబును పాప ఇద్దరు నారాయణ స్కూల్లో చదువుతుంది. బాబు 10th క్లాస్, అమ్మాయి వచ్చి 7th క్లాస్ చదువుతుంది. వాళ్ళను అనవసరంగా దారుణంగా వాళ్ళ సార్దాలకు మా బాబు బ్యాగుతోని బాగా దాడి చేసిన శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు. అలానే మా పాప చిన్న పాపను చూడకుండా కూడా దాన్ని ఇష్టమైన కొట్టి విపరీతమైన బూతులు తిట్టి ఒక అమ్మాయిని చూడకుండా కూడా చిల్లరగా మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడి చెప్పుకోవడానికి కూడా మాకు కూడా అది మాకు నచ్చలేవు. మా పిల్లలను మేము చదువుకోవడానికి లక్షల ఫీజులు కట్టి వాళ్ళ దగ్గర కొట్టించుకుంటూ అవుతుంది. ఇది నారాయణ స్కూల్ యజమాన్యం పద్ధతి. మీరే మేము పోయి అడుగుదామంటే మా మీద రివర్స్ అవుతారు వాళ్ళందరూ. ఏం చేసుకుంటూ చేసుకోపోర్రి, ఏమైతే ఏం చేసుకోపోర్రి, ఏమైతే మీతో ఏం కాదు అది మీరు సార్ అంటే ఉన్నాడు స్కూల్లోనే, ఆయన పిలిపించారు రమ్మంటే రావట్లేదు. ఆయన అంటే వస్తలేడు, మమ్మల్ని ఇబ్బంది పెడతాడు బాగా ఈ స్కూల్ నుంచి. నారాయణ యజమాన్యం మీద ఈ డిఓ గారు, ఎంఏఓ గారు, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా స్పందించి మా పిల్లలకు ఇలాంటి బాధలు లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో కొడుతుండ్రు. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ అంతా. ఎవరు తీసుకున్నారో అట్లా ఈ నారాయణ స్కూల్ యజమాన్యం మీద మా పిల్లలను కొట్టింది చూపించారు కాబట్టి ఇలా మా పిల్లల్ని కాదు, ఇంకా స్కూల్లో చాలామందిని కొట్టిర్రు. అలాగే మా పాపం కాకుండా ఇంకా ఎంతోమందిని హింసిస్తున్న స్కూల్ మొత్తము. వాళ్ళ యాజమాన్యం మీద డిఈఓ గారు, ఎంఈఓ గారు వాళ్ళ స్కూల్ మీద చర్య తీసుకోవాలి తప్పకుండా. విద్యా సంఘాలు తప్పకుండా విమర్శించాలి వాళ్ళను. వాళ్ళు కూడా వాళ్ళ మీద సరైన పరిశీలన చేసి వాళ్ళను
అదుపులో పెట్టాలని మనవి చేసుకుంటున్నా. అలాగే మా పాపని కొట్టిన వీడియోలు సీసీ ఫుటేజ్ కూడా మేము వీడియో ఇస్తున్నా. ఈ వీడియోలు చూస్తే ఎవరికైనా ఎంతో బాగా అనిపిస్తే చూడండి. వీడియోలు ఎంత దారుణంగా కొట్టిన వాళ్ళని పిల్లలను ఇష్టం వచ్చిన రీతిలో, వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో పిల్లలు కాదాలు మనసు రావలేదు వివరాలు కొట్టడం వాళ్ళు. పెద్ద పిల్లలు అనుకున్నారు, చిన్న పాపను పట్టుకుని ఎట్లా కొడతారు, ఎట్లా చెడతారు ఆమెను ఇష్టం వచ్చిన రీతిలో గిచ్చడం. మీరు మొదటిసారిగా పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చారా, లేకుంటే డిఓ గారికి కానీ ఎంఈఓకి కానీ కంప్లైంట్ ఇచ్చారా? మేము ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు. స్కూల్ యజమాని దగ్గర అడుగుదామని పోతే వాళ్ళే మా మీద రివర్స్ అవుతారు. ఎవరు ఎప్పుడు చెప్పుకోపో ఏం కాదుకో మేము ఇట్లా చేస్తాం, మా స్కూల్లో ఇట్లా ఉంటుంది ఏం కాదుకో అంటారు వాళ్ళే. ఓకే, డిమాండ్ ఏంటి మరి? స్కూల్ యాజమాన్యం మీద చర్య తీసుకోవాలి. డిఓ గారు, ఎంఈఓ గారు, ఎక్కడున్నా కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా పిల్లలకు తగు న్యాయం చేయాలి. మా లాంటి పిల్లలు ఇంకెంతోమంది ఉన్నారు, కానీ ఎవరికి ముందుకు రావట్లేదు. మేము మా బాబు చెప్పుకుంటే మేము ముందుకు వచ్చినాం. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? నిన్న సాయంత్రము మా బాబుని కొట్టిరు. సాయంత్రం 6 వరకు 3 రోజుల క్రితం మా పాపను కొట్టిరు, హింసించారు. మా పాప చెప్పలేదు భయానికి, చెప్తే బాగుంటుంది కొడుతా అని చెప్పినాడు. మళ్ళీ స్కూల్లోకి వచ్చినాక మా వీడియో కూడా మీకు సర్టిఫికేట్ చేస్తా. సరే, ఇప్పుడు ఏదైతే ఈరోజు మన పాఠశాలలో పేరెంట్స్ నుంచి వచ్చిన అలిగేషన్స్ కానీ అప్లికేషన్స్ని కానీ పరిగణలోకి తీసుకుంటే నేను దాన్ని కొంచెము అంటే స్ట్రాంగ్గానే ఖండిస్తున్నానండి. అంటే ఎటువంటి పదాన్ని ఖండిస్తున్నానంటే నేను పనిష్మెంట్ని ఖండించట్లేదు. మా ఉపాధ్యాయుడు పనిష్మెంట్ ఇచ్చింది వాస్తవము, దానిని కూడా నేను సపోర్ట్ చేయట్లేదు. ఐ డినే దట్ పనిష్మెంట్ ఆల్సో, ఆ పనిష్మెంట్ని కూడా ఖండిస్తున్నాను. కానీ ఇటువంటి సిచ్యువేషన్ని మనం క్యాచ్ చేసుకొని కొంతమంది అసభ్య ప్రవర్తన అని, కీచక పరివర్తన అని, కీచక టీచర్ అని, లైంగిక కోరికలు తీర్చుకునే టీచర్ అని ఇటువంటి పదజాలం దయచేసి వాడొద్దని నేను పాత్రికేయ మిత్రులందరికీ విన్నవించుకుంటున్నాను. నా స్కూల్లో తప్పు పనిష్మెంట్ జరిగింది వాస్తవం, నేను దాన్ని ఖండిస్తున్నాను. పేరెంట్స్ ఇప్పుడు ఒక డిఈఓ సార్ కానీ ఎంఈఓ సార్ కానీ విద్యా శాఖ నుంచి కానీ లేకపోతే మా హైరారిటీ నుంచి కానీ లేదంటే పేరెంట్స్ నుంచి వచ్చిన కంప్లైంట్ని దాన్నైనా పరిగణలోకి తీసుకొని 100% మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు వస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరా అని విద్యార్థుల తల్లిదండ్రులు వస్తే ఏం చేసుకోపోరు మీ ఇష్టం ఉన్నదని అన్నారు సార్. ఆరోపణలకి నేను బాధ్యుని కాదు సార్, ఆరోపణలకి నేను బాధ్యుని కాదు. ఏదైనా పేరెంట్ నా దగ్గరకు వచ్చి మాట్లాడి నేనేమైనా పేరెంట్ రిక్వెస్ట్ని డినై చేస్తే దాని అబ్జల్యూట్లీ ఐఎమ్ ద రెస్పాన్సిబిలిటీ బీయింగ్ యాజ్ ఎ నారాయణ రిప్రజెంటేటివ్. అట్లా ఏం ఉండదు సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు స్టాఫ్ మీద కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. సాధారణంగా ఒక విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారము ఏదైనా స్కూల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పక్క విద్యార్థుల ద్వారా విచారణ జరిపి అవాస్తవికాలను గ్రహించాలి. అంతేకాకుండా నా దగ్గర సీసీటీవీ ఫుటేజీలు కూడా ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం మేము కానీ విద్యాశాఖ వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ కానీ గ్రహించింది ఏమి అంటే పిల్లలని పనిష్మెంట్ చేసింది వాస్తవం. ఏదైతే ఒక అబ్యూజ్డ్, అన్పార్లమెంటరీ, కీచక ప్రవర్తన, లైంగిక వాంఛలు తీర్చుకునే ప్రవర్తన, అసభ్యకర ప్రవర్తన ఏదైతే ఉందో దానిని నేను ఖండిస్తున్నానండి. తల్లిదండ్రుల ఆరోపణలో వాస్తవం లేదు, వాళ్ళు కూడా గ్రహిస్తారు. 100% వాళ్ళు కూడా గ్రహిస్తారు. తల్లిదండ్రుల ఆరోపణలు వాస్తవికాన్ని, అది ఆరోపణ అని తల్లిదండ్రులు కూడా గ్రహిస్తారు. మేము వాళ్ళతో కూడా మాట్లాడతాము, వాళ్ళకి కూడా జరిగింది విశ్లేషిస్తాము. ఎవరైతే మనకి విద్యార్థులు అనీక్ష పాప పక్కకి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. 100% వాళ్ళ నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ వాళ్ళ నుంచి ఒక క్లారిటీ తీసుకొని అది కూడా తల్లిదండ్రులకు అందజేయడం జరుగుతుంది. ఇంకా డిపార్ట్మెంట్కి కానీ విద్యాశాఖకు కానీ పోలీస్ శాఖకు కానీ అందజేయడం. షూర్ సార్. యాక్చువల్గా శ్రీనివాస్ గారు ఈజ్ అ వెరీ ఫెమిలియర్ టు మీ, సుపరిచితుడు చాలా. సార్ రాలేదు, మధ్యవర్తుల వల్ల కొంచెం ఆయన కూడా ఇబ్బంది పడుతున్నట్టు నేను గ్రహించాను. నేను మాట్లాడతాను సార్. మధ్యవర్తులు అంటే సపోర్టర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ వల్ల నేను మాట్లాడతాను సార్. శ్రీనివాస్ గారితో కూడా నేను మాట్లాడతాను సార్. ఇటువంటి సంఘటనలకి తావు ఉండదు సార్ నారాయణలో. నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. మా మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది చాలా ట్రాన్స్పరెంటెడ్గా ఉంటుంది. ఇది ఒక ప్రిన్సిపల్తో ఆగేది కాదు.
ఇది ఒక ఏజీఎం స్థాయి నుంచి ఒక డీజీఎం స్థాయి నుంచి ఒక జీఎం స్థాయి. రేపు నారాయణ సార్ యాక్షన్ తీసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా ట్రాన్స్పరెంటెడ్ వ్యవస్థ నారాయణ సపోర్ట్ టీచర్ తీసుకునేటప్పుడు డెమో పరంగా సార్ సైకలాజికల్ డైమెన్షన్స్ అన్ని చూసిన తర్వాతనే ఒక టీచర్ కూడా మా దగ్గర 5 సంవత్సరాలు 5 years నుంచి ఆ టీచర్ మనతో ఉన్నాడు. ఇప్పటి వరకు ఎటువంటి పరిణామాలు జరగలేదు. సరే దురదృష్టవశాత్తు ఈ పరిణామం జరిగింది, దానికి నైతిక బాధ్యత మేము వహిస్తాం. సరే సార్, ఇప్పుడు ఇది పేరెంట్ ఎటువంటి మనకి అంటే పేరెంట్ ఎటువంటి రిక్వెస్ట్ పెడితే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి మా మేనేజ్మెంట్ రెడీ ఉంది. మీరు ప్రిన్సిపల్గా ఉపాధ్యాయుల పైన ఏ చర్యలు తీసుకుంటారు అది సరే, పనిష్మెంట్ ఇచ్చినందుకు 100% మేము ఆ ఉపాధ్యాయుని సస్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. అది మా మేనేజ్మెంట్తో డిస్కషన్లో ఉంది. ఎందుకంటే ఒక లాంగ్ స్టాండింగ్ ఎంప్లాయీ కాబట్టి కొంచెం విచారణ తీసుకుంటున్నాం అంటే ఏం జరిగింది. 5 సంవత్సరాల నుంచి మన దగ్గర పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్ లేదు. అయినప్పటికీ దీనికి మేము ఖచ్చితంగా ఖండించి సదరు అంటే ఆ ఉపాధ్యాయుని మీద మేము చర్యలు తీసుకుంటాం యాజ్ పర్ మేనేజ్మెంట్. సార్, ఇప్పుడు ఇది జరిగిన ఘటన ఏదైతే ఇట్లాంటివి ఎంకరేజ్ చేయదు. పేరెంట్ తరఫునే నిల్చొని మాట్లాడతారు ఈ ఫిజికల్ పనిష్మెంట్స్ కానీ ఏది కానీ. ఎందుకంటే మాకు లాట్ ఆఫ్ సైకలాజికల్ క్లాసెస్ జరుగుతాయి. పేరెంట్స్ అంటే పిల్లలతో పాటు టీచర్స్ కూడా సైకలాజికల్ క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి మాకు రెగ్యులర్గా. అందులో మనం కూడా చెప్తూనే ఉంటాము. సో దానికి కూడా మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. పేరెంట్ని కూడా మేము సపోర్ట్ చేస్తాము. అందులో నిజాలు అన్ని బయట చేస్తాం. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఈ జరిగిన ఘటన ఉంది కదా, ఇది ఒకరోజు జరిగింది కాదు. సీసీటీవీ ఫుటేజ్లో మనకు 2 వేర్వేరు రోజుల్లో జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? ఒక రోజు జరిగింది అంటే ఒక 18th రోజు 7th క్లాస్లో ఒక ఘటన జరిగింది, 19th రోజు 10th క్లాస్లో ఒక ఘటన జరిగింది. నో దట్స్ ప్యూర్లీ యాక్సిడెంట్. పేరెంట్ కూడా అట్లేం కాదు. మాకు పేరెంట్ కూడా వెళ్ళేసారు. అట్లేమి పర్సనల్గా పేరెంట్ వాళ్ళ పిల్లల్ని చూడండి సార్, మా పిల్లలకి అంటే మీరు నామినల్ పనిష్మెంట్ ఇచ్చినా కూడా పర్లేదు, చదువు రావాలన్న ఉద్దేశంగా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి పేరెంట్. అట్లా అని పేరెంట్ ఇచ్చిన పర్మిషన్ని మనము తప్పుదో పట్టుకోలేదు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ టీచర్ అలా ప్రవర్తించాడని కూడా ఏకీభవిస్తలేను. కావాలని కోఇన్సిడెంట్గా జరిగిందని నేను భావిస్తున్నాను. మరి తల్లిదండ్రులేమో మేము ఎన్ని నేను కరీంనగర్ మండలం నేను నా అభినయంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే మండలం వెళ్ళడం జరిగింది. దాదాపు ఒక గంట క్రితమే మా జిల్లా విద్యాశాఖ నుంచి కరీంనగర్ పట్టణంలోనే నారాయణ స్కూల్ ఒక అడ్వార్డ్ మిషన్ అక్కడికి వెళ్ళి దాని మీద నిర్వహించమని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో కూడా నేను పాఠశాలకు పాఠశాల చేసి పాఠశాల ప్రస్తుత ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి గారిని అలాగే ఆనంద్ గారిని వాస్తవంగా ఈ కరీంనగర్ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలోని నారాయణ స్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 470 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో 25 మంది టీచింగ్ స్టాఫ్, 5 నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. మరి పిల్లలకి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అనేటువంటి ఒక సంకల్పంతో తల్లిదండ్రులు ఈ పాఠశాలకు విద్యార్థులు పంపించినటువంటి సందర్భంలో కూడా మరి ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా బాధాకరం. మరి 18/9/2024 మనకి బుధవారం రోజున 7వ తరగతి లోపల ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి అనీక్ష అనేటువంటి అమ్మాయి పైన సిహెచ్ శ్రీనివాసరెడ్డి అనేటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చేసుకున్నట్టుగా మనకి ఈ తరగతి గది లోపల ఉండేటువంటి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే నిన్నటి రోజున 19/9/2024 రోజున 10వ తరగతి చదువుతున్నటువంటి అఖిల్ అనేటువంటి అబ్బాయి మీద కూడా అదే ఉపాధ్యాయుడు చేసుకుంటున్నట్టుగా దానివలన అబ్బాయికి కన్ను దగ్గర గాయమైనట్టుగా కూడా మనకు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయంపై పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించగా వాస్తవంగా ఆ ఉపాధ్యాయుడు పిల్లలను దండించడం అనేటువంటిది నిజమే. వాస్తవంగా ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా విద్యార్థులను దండించడం అనేటువంటిది నేరం. అది చాలా తప్పు. ఈ విషయాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. దీని మీద పూర్తి స్థాయి లోపల అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను మరియు అనీక్ష మరియు అఖిల్ అనే 2 పిల్లలు కూడా నేను విచారిస్తాను. తర్వాత దీని మీద ఒక ప్రాథమిక నివేదికను మా జిల్లా విద్యాశాఖకు సమర్పించి తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్ర నివేదికను తప్పనిసరిగా మా అధికారులకు సమర్పించి ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వారిని తప్పనిసరిగా
వారిని అంటే మన శాఖాపరమైన చర్యలు తీసుకునే విధంగా కూడా నేను మా అధికారులకు వివరిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఏ పాఠశాల లోపలైనా పిల్లలకి అనేటువంటిది మంచి అట్మాస్ఫియర్ లోపల పిల్లలు విద్యను అందించాలి. కానీ వాళ్ళు ఎంత అల్లరి చేసినా, వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులు అంటే ఏ రకంగా వాళ్ళు ప్రవర్తించినా కానీ విద్యార్థుల మీద చేసుకోవడం అనేటువంటిది అది చాలా తప్పు. అది ముఖ్యంగా ఆడపిల్లల మీద మాత్రం ఇంకా చాలా అది మనం క్షమించాలన్నటువంటిదిగా మనం దీన్ని నేను భావిస్తున్నాను. మరి అది వాస్తవంగా కొట్టడం అనేటువంటిది అంటే కావాలని కొట్టాడా లేకపోతే అది యాక్సిడెంటల్గా జరిగిందా అనేటువంటిది అది పూర్తి విచారణ చేపట్టిన తర్వాత మాత్రం అది మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సీసీ ఫుటేజ్ ద్వారా మాత్రం పిల్లలు కొట్టినటువంటిది మాత్రం అది పూర్తిగా రూఢి అవుతుంది. ఈ కొట్టడం అనేటువంటిదే ప్రాథమికంగా ఇది నేరం కాబట్టి ఇది తప్పనిసరిగా మా ఉన్నతాధికారులకు ఈ జరిగిన సంఘటన పైన పూర్తిగా నివేదిక సమర్పిస్తానని తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు పిల్లల్ని చేసుకున్నారు అని చెప్తున్నారు కదా, మామూలుగా తను తప్పు చేసినా అల్లరి చేసినా చేయితోనో లేకుంటే ఇంకా మామూలుగా ఏదైనా స్టిక్తోనో కొడతారు, కానీ స్కూల్ బ్యాగుతో కొట్టినట్లుగా మనకు సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తున్నది. వాస్తవంగా పిల్లల మీద చేసుకోవడమే తప్పు సార్. అది స్టిక్గా బ్యాగా అనేటువంటిది అది మొదటగా దండించడం అనేటువంటిదే లేదు సార్. పిల్లలకి మంచి అభిమానంతో ప్రేమతో వాళ్ళకి స్టాండర్డ్ తగిన విధంగా మనం బోధించాలి తప్ప ఎట్టి పరిస్థితుల లోపల చేసుకోవడం కానీ లేదా ఇతర ఏ రూపకంగా కూడా వారికి దండన అనేటువంటి విధించకూడదు. దీని మీద మీరు ఈ స్కూల్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇది అనేక మంది పిల్లలకు జరుగుతున్నాయి అక్కడ. అంటే ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇది మీ దాకా వచ్చింది, ఇది ప్రజలకు వెళ్ళింది, కానీ ఆ హాని కూడా చాలానే ఉన్నాయని ఆరోపణలు ఉంది. దానిపై ఓకే సార్, నేను ఈ నారాయణ పాఠశాల జరిగిన సంఘటన పైన సమగ్ర నివేదిక వారికి సమర్పించిన తర్వాత మళ్ళీ అధికారులతో మాట్లాడి ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఒకవేళ మీరు అన్నటువంటి ఇక్కడ జరుగుతుందని చెప్పేసి మాకు ఏమాత్రం చిన్న అనుమానం కలిగినా లేకపోతే దాదాపుగా మాకు వీలైన పాఠశాలను సందర్శించి పిల్లలతో మాట్లాడి అంటే వాళ్ళకి మేనేజ్మెంట్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ పిల్లలతో మాట్లాడి వాళ్ళు నిర్భయంగా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఒకవేళ కనుక మీరు ఏదైతే చెప్తున్నారో అది కనుక నిజమైతే తప్పనిసరిగా ఆ పాఠశాల మీద శాఖాపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము. అవసరం సందర్భంలో కూడా ఆ పాఠశాల రికగ్నిషన్ కూడా రద్దు చేసే విధంగా మేము మా అధికారులకు నేను సమర్పిస్తాం. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలకి వేర్వేరు ఘటనల్లో కొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దీని వెనుక ఏమైనా కుటుంబం ఎందుకంటే ఇది పర్సనల్ గడ్జీతో చేసినట్టుగా కనిపిస్తుంది. పర్సనల్ గడ్జీ ఏమన్నా ఉందా? వాళ్ళు డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. దీనిపైన మీరేమాట్లాడారు సార్? ఇప్పుడే నేను పాఠశాల సందర్శించడం జరిగింది సార్. ఇద్దరు విద్యార్థులతో నేను మాట్లాడిన తర్వాత అది దాని యొక్క నిజానిజాలు అనేటువంటి బయటకు వస్తాయి సార్. తప్పకుండా ఒకవేళ కనుక అది వాంటెడ్లీ అనేటువంటి కనుక తెలిసి ఇంకా అంటే మనం తీసుకునేటువంటి యాక్షన్కి చాలా క్లియర్గానే మనం ఉంటుంది సార్. అది పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత అది మేము వీడియోలు విజువల్ బట్టి మీరు చెప్పొచ్చు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ ఒకటే కుటుంబానికి చెందిన ఇద్దరిని కొట్టింది కదా, అమ్మాయిని కొట్టింది కదా, అబ్బాయిని కొట్టింది కదా, దానిపై మీరు అన్నారు అంటే కుటుంబం పైన కక్ష కట్టి కొట్టినట్టు మీకు అనిపిస్తుంది కదా? అదే సార్, ఇప్పుడు వాస్తవం వాళ్ళిద్దరూ ఒక కుటుంబానికి చెందినటువంటి వారు అనేటువంటి మీరు కానీ మేనేజ్మెంట్ చెప్తే నాకు తెలుస్తుంది సార్. ఒకసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాత తప్పనిసరిగా నేను ఈ విషయంలో అంటే రిపోర్ట్ తప్పనిసరిగా ఇది నేను పేర్కొంటాను. అవును సార్, ఇప్పుడు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూళ్ళలో జరిగే ఇలాంటి దాడులను కానీ టీచర్లకు యాంగర్ మేనేజ్మెంట్ లాంటి పాఠాల గురించి కానీ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏమైనా కమిటీ వేస్తారా? ఎందుకంటే పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఇట్లుంది. బయటకు వచ్చిన ఘటనలు ఏవైతే బయట రాని ఘటనలు సో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కమిటీలు ఏమైనా వేస్తారా? ఇలాంటి చర్యలను ఎట్లా ఎదుర్కొంటారు?